సాధారణంగా ఇండియా టుడే వాళ్ళై అతి తక్కువ సార్లు ఇండియా టుడే మై యాక్సిస్ వాళ్ళ అంచనాలు అతి తక్కువ సార్లు మాత్రమే ఫెయిల్ అయినాయి. ఏది మొన్నటిసారి 2023లో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి చోట్ల ఫెయిల్ అయినాయి. భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని ఇచ్చారు. 3 చోట్ల అటు ఛత్తీస్‌గఢ్‌ను, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ గెలుస్తుందని, ఛత్తీస్‌గఢ్‌ను, రాజస్థాన్ 3 చోట్ల కూడా కాంగ్రెస్ గెలుస్తుందని దాదాపుగా నెక్ టు నెక్ సిచ్యుయేషన్ మీద అనేది అంచనా వేసుకొచ్చారు. బట్ అక్కడ ఫెయిల్ అయింది. కానీ ఈ దఫా ఏకంగా 400 స్థానాలు దాటుతుంది అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 13% ఓట్ షేర్ సాధించబోతోంది, 4 నుంచి 6 సీట్లు సాధిస్తోంది అని చెప్పడం నిజంగా సంచలనమే. 1999 నాటి పరిస్థితికి వచ్చినట్టు. 1999లో 98లో 18% ఓట్లతో అప్పుడు 6 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. ఇప్పుడు మళ్ళీ ఆ స్థాయికి భారతీయ జనతా పార్టీ వచ్చినట్టు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 42 నుంచి 44 లక్షల ఓట్లు వచ్చినట్టు. 6 నియోజకవర్గాల్లో సగటున 7.5 లక్షల ఓట్లు భారతీయ జనతా పార్టీకి పోలైనట్టు. ఇక ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీకి 22లో 18 నుంచి 20 వస్తాయి, ఓట్ షేర్ 51% అని అంచనా వేశారు. బెంగాల్లో 42కి 32 వస్తాయి అన్నటువంటిది అంచనా వేశారు. వాస్తవంగా బీజేపీ వాళ్ళు అక్కడ 25 వస్తాయని అంచనా వేస్తున్నటువంటి సందర్భంలో భారీగా 32 వస్తాయన్న అంచనా అన్నటువంటిది చాలా సంచలనాత్మకమైనటువంటిదే. అంటే ఎవరు అంచనా వేయనంతటి స్థాయిలో అయితే ఇచ్చారు. ఇది సక్సెస్ అయితే ఇక యాక్సిస్ మై ఇండియాకి తిరిగే లేదు.